ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రభు చదివించినటువంటి దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం, మొదటి ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 16వ వచనం. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఈ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైన వాగ్దానాన్ని మన కొరకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అంటున్నాడు. అవును, ఈ సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు ఏ పని పూనుకోవాలని ఆశపడుతున్నావో, ఒకవేళ ఆ పనిలో ముందుకు వెళ్తే బాగుంటుందా, వెళ్ళకుంటే బాగుంటుందా, చేద్దామా వద్దా అని నువ్వు వెనకం చేస్తున్నావో, ఆ విషయంలో ప్రభు ఈరోజు నీతో సెలవిస్తున్నమాట. నువ్వు ఆలోచించినది, నువ్వు అనుకుంటున్న పని, కార్యము, ప్రయాణము దైవ చిత్తానుసారమైనదైతే నువ్వు పూనుకో. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆ రోజు దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు, సహాయం చేశాడు, అన్ని విషయాల్లో కృప చూపించాడు. ఆయన అన్ని సమకూర్చి తన కుమారుని కూడా బలపరుస్తున్నాడు. నీవు దైవ కార్యానికి పూనుకో, దేవుడు నీకు తోడే సహాయం చేస్తాడని చెప్తున్నాడు. ఈరోజు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ కార్యము చేయాలని ఆశపడుతున్నావో, అది నీ కుటుంబ విషయం కావచ్చు, నీ ఉద్యోగ విషయం కావచ్చు, నీ వ్యాపార విషయం కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు విషయం కావచ్చు, లేకపోతే నీకున్నటువంటి అనేక సమస్యలను గురించినటువంటి చిక్కు విషయాల్లో నువ్వు చేయబోతున్న కార్యాలు కావచ్చు, ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రభు యొక్క నామంలో నువ్వు కానీ పూనుకున్నట్లయితే, విశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్ళినట్లయితే ప్రభు నీకు తోడుగా ఉండి ఆ పని విజయవంతంగా దేవుడు కొనసాగించబోతున్నాడు. ఆ పనిలో దేవుడు నీకు గొప్ప విజయాన్ని దయచేయబోతున్నాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే ఆయన భక్తులు కార్యాలకి ముందెళ్తున్నప్పుడు వారికి ఆయన తోడుగా ఉండి ఆయన సహాయం చేసి ఆదుకొని గొప్పగా వారికి అనుగ్రహించాడు, విజయం ఇచ్చాడు, గొప్పగా మేలిచ్చాడు. అయితే ఈరోజు నువ్వు కూడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నీవు కూడా ధైర్యంగా ప్రభు మీద భారం వేసి ఆయన మీద ఆనుకొని నువ్వు అనుకున్న దైవ చిత్తానుసారమైనటువంటి ఆ కార్యాలన్నీ, ఆ పనులన్నీ, ఆ విషయాలన్నింటిలో నువ్వు ధైర్యంగా పూనుకొని ముందుకెళ్ళు. నీకు దేవుడు తప్పకుండా సహాయం ఇస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, నాకు కావలసిన బలం ఎక్కడి నుంచి వస్తుంది, ఆర్థిక సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, నాకు తోడ్పాటు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు, ఎవరు నాతో ఉంటారు, ఎవరు సహాయం చేస్తారు అని. దేవుడు అన్ని విధాలుగా నీకు కావలసిన వాటిని సమకూరుస్తాడు, సహాయం చేస్తాడు, నీకు అన్ని విధాలుగా తోడి నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని విశ్వాసంతో ప్రభు చిత్తానుసారంగా నువ్వు ముందుకు సాగితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు తలపెడిన ప్రతి పనిలో, ప్రతి కార్యంలో నువ్వు విజయం సంపాదించుకొని గొప్పగా దేవుని మహింపరచుదుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నువ్వు సెలవిచ్చిన వాగ్దానాన్ని అయా నీ ప్రజల పట్ల, సంఘం పట్ల మీరు నెరవేర్చి ఆశీర్వదించి దీవించి కాపాడి వర్ధల చేయమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని, నీ చిత్తానుసారంగా ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో, ప్రతి పనిలో నీ ఆత్మ ద్వారా బిడ్డలను బలపరిచి దీవించి, నీ బిడ్డలు తలంచిన, ఆలోచించిన, చేయాలనుకుంటున్న ప్రతి దైవ చిత్తానుసారంగా అనుకుంటున్న ప్రతి కార్యం, ప్రతి పని, ప్రతి ప్రయాణం, ప్రతి విషయం నువ్వు తోడుగా ఉండి విజయం దయచేయమని, నీ నామానికి అత్యంత ఘనత, మహిమ, ప్రభావం కలిగినట్లుగా గొప్ప కార్యాలు చేయమని, కావలసిన అన్ని సమకూర్చమని నీకే అప్పగిస్తూ, ఈరోజు పుట్టినదినం, వివాహ దినం జరుపుకున్న వ్యక్తుల బిడ్డలని, కుటుంబాన్ని పేరు పేరున దీవించి కాపాడి నా మహింపరచుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.